జ్యోతిర్మయమై ఈ భవనమంతయు సుగంధభరితో ఇతడు ఏ మహానుభావుడు వెలిసినాడో కదా. ఆహా, ఇతడు ఏ మహానుభావుడు వెలిసినాడో కదా. ఇంకా అప్పుడు కృష్ణుడు అంటాడు, ఆంజనేయ ఇంకా తెలుసుకోలేకుంటుంది. ఇది లంకాపురి కాదు, ఇది ద్వారక. ఇక్కడి వారు దైత్యులు యాదవులు. నేను లంకేశ్వరుడు కాదు, శ్రీకృష్ణుడును. ద్వాపర యుగమున ధర్మస్థాపన వెళ్ళిన శ్రీకృష్ణుడును. నువ్వు వెతుకుతున్న ఆ శ్రీకృష్ణుడు నేనే. పాపరులైన జనులను మధ్యపరిచి పరమాత్మని ప్రచారం చేసుకుంటున్నటువంటి ఆ పశువు కాపరి నువ్వేనా? ఏమి నీకు నా రామునికి సామర్థ్యమా? ఆ సేతు హిమాచల పర్యంతము పర్యటించి కార్యధర్మము స్థాపించిన ఆదర్శమూర్తి నా శ్రీరామచంద్రుడు. మరి నువ్వు ద్వారకలో వైరులకు వెలసి ద్వారకలో దాగి నవనీత భక్షణ చేయుచు నారీలోడు వంట నీరెక్కడా, నా శ్రీరాముడెక్కడా? వసుధలో ఎవరైనా వసుధలో ఎవరైనా వసుధలో ఎవరైనా పత్రాలి వ్రాయుచు శ్రీరామ చుట్టి వ్రాసెదరు కాదే. కాతుకంబేదైన కాంచుచో కాతుకంబేదైన కాంచుచో జాలి అయి రామ రామని ప్రజలందరూ కాదే. ఆకలి బాధితుల ఆత్రారవెల్ల అన్నము రామచంద్రయని కాదే. పార్వతికి తారక మంత్రంబు రామనామంబు కాదే. సగాఢంబుగా ప్రజల హృదయములు హత్తుకొనిపోయే రామనామాక్షరములు. సగాఢంబుగా ప్రజల హృదయములు హత్తుకొనిపోయే రామనామాక్షరములు. వినుములోనైన శ్రీరామ స్వరూప వినుములోనైన శ్రీరామ నామము స్వరూప. మానవాళికి మోక్ష మార్గమిదియే. ఆంజనేయ, ఆ యుగములో నీ శ్రీరామచంద్రుడు, ఈ యుగములో నేను. మా లక్ష్యం ఒకటే, ధర్మస్థాపన చేయడం. అయినచో నీవే పరమాత్మను చెప్పుకుంటున్నావా? అయినా నువ్వు ఆచరించి నాకు ధర్మమేమి? పాలకులను అనుసరించి పాలకులు నాయకులను అనుసరించుట ప్రజలకు పరిపాటి కదా. మరి ఈ ధర్మం ఏమిటో చెప్పము. నా రామునే ఆదర్శంగా నమ్మిన ప్రజలు ఆర్యులై సదాచార్యులై సత్యనిష్టలతో శాంతి సౌఖ్యములతో ఎల్లప్పుడూ క్షేమముగా ఉండేది. నా రామునే ఆదర్శంగా నమ్మిన ప్రజలు ఆర్యులై సదాచార్యులై శౌచ సత్యములను శాంతి ధర్మములను పరిరక్షించడం. మరి నిన్ను ఆదర్శముగా స్వీకరించిన ఈ ప్రజలు ఏమైపోతులో ఊహించిదేవా? చారులై చోరులై ఇంద్రియ లోలులై భోగలాలసులుగా మారి వారి జీవితములే నిరర్థకమైపోతున్నావు. ఆంజనేయ, అధిక ప్రలాపే, నీవు నా తత్వమైనా తెలుసుకోలేకుండా ఉన్నావు. ద్వాపర యుగము యొక్క ధర్మములు, ఈ త్రేతాయుగం యొక్క ధర్మములు ఈ ద్వాపర యుగములకు సరిపోవు. అయినతో నువ్వు కావు. ఈ ప్రజలు నువ్వే కావు.
ఆంజనేయుడు ఏమంటాడు మాయావి ఈ మాయ మాటలను పక్కన పెట్టవచ్చు. శ్రీరామ పునర్దర్శన కాంక్షతో నేను ఉండిని కానీ నీవు చెప్పిన ఈ మాయ మాటలతో నన్ను సరిపుచ్చలేవు. సర్వసంగ పరిత్యాగిన నేను యుద్ధము చేయటము యుద్ధము యుద్ధము అని నువ్వు కుంగడుచుతుంది. మహాత్ములకు కూడా దొరకనటువంటి ఈ నీ రామదర్శనం నీకు అంత సులభంగా వస్తున్నా. అయితే నేనేమిటో గ్రహించుము, నన్ను తెలుసుకును, నీకు అర్థమవుతుంది. అప్పుడు ఆంజనేయుడు నీవే పరమాత్ముడు అయినచో నీవే పరమాత్మతో నా రాముడు నాకు చూపు, నాకు తల్లి తండ్రి గురువు దైవము అంతయు నా రాముడే. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇదే దీక్ష భూనితిని నారా శ్రీరాము దర్శింపగా అది యుద్ధం పైనను త్రిమూర్తులు ఒక్కటై ఆపం ప్రయత్నించిన మొదలను నిందిగా నీ ప్రతాపం మేలు రణము వైరంబు చూపునా. ఈ కరతో మోది కొదియ శిరమున్ ఒక్కల్ గావించగల్. జై శ్రీరామ్.